రామనామం చేయాలని అనుకోవాలట. కాకపోతే దానికి రివర్స్ జరుగుతుంది. ఇవాళ రామనామం చేయకపోయినా తింటే సరిపోతుంది అనే కలియుగము యుగ పురుషుడు మనలో ప్రవేశింపజేస్తాడు. కానీ మనకి దానికి లొంగొద్దు అని ఒక నియమం. అందుకోసమే మనందరం చాలా వరకు ఆధ్యాత్మికంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. మనం ఉంటేనే వచ్చే తరం వాళ్ళకి అబ్బుతుంది. వచ్చే తరం వాళ్ళకి మనం చెప్తే వినరు, కానీ వినేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చెప్పకపోవడం వలన జరుగుతుంది, చెప్పి ఆచరిస్తే ఆచరింప చేస్తూ ఉంటే వాళ్ళు వస్తుంటారని నేను మా పాఠశాలలో మా గురుగారి కుమారుడు, ఆయనకు 6వ ఏట, ఆయనకి ఏం చెప్పలేదు. మా గురుగారు చదవంగా శ్లోకాలన్నీ నోటుకుంటున్నారు. మా గురుగారు అక్షర జ్ఞానం వచ్చే లోపల ఆయన సంక్షేమ రామాయణం నోటికి చెప్పారు. అసలు ఎక్కడిది అంటే ఆ గురువు గారు చేసే సమిధాదానం మంత్రశక్తి ఓమధూమం ఆయనకి మెమరీలో. ఆయన చూస్తే బ్రహ్మవర్చస్సు. ఎక్కడిదా బ్రహ్మవర్చస్సు? గురువు గారి సంధ్యావందన సమిధాదానం బ్రహ్మయజ్ఞ ఉచ్చారణ శబ్దము ఆయనకు ఒక వర్చస్సు తెచ్చింది. ఆనాటి నుంచి ఆయన 12వ ఏట 16వ ఏట వేదం పూర్తయింది. ఇప్పుడు ఆయన ఒక వేద పాఠశాల పెట్టి కోరికలకు లొంగకుండగా మా నాన్నగారు నాకు నేర్పారు, నేను 10 మందికి వేదం నేర్పాలని అలా కంకణం కట్టుకుని గొప్ప గొప్ప విద్యాలయము విద్యాభ్యాసమైన లక్షణాలు కలిగాయి. అది దానికి ఆయనకు ఆ శక్తి ఎక్కడికంటే మాతా పితా యువతయ స్తనయ. నా తండ్రి ఏం చేశారో దానికంటే ఇంకో 2 ఎక్కువ మంచి పనులు చేయాలి అని సిద్ధాంత లక్ష్యం ఉంటే మనం చేయగలుగుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సంకల్పము హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కూర్చోవచ్చండి. సెంటర్లో కూర్చో. అలాగే, థ్యాంక్ యూ. వారు పెరిగి అక్కడ ఇచ్చేసి వచ్చే వాళ్ళు కష్టపడతారు అక్కడ. అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదేవిక ఆదిభౌతిక ఆపత్రయ నివారణార్థం లోక కళ్యాణార్థం విశ్వ శాంత్యర్థం రాజరాష్ట్ర అభివృద్ధ్యర్థం మమ సంకల్పిత పాంచాత్మిక ఏకకుండాత్మక చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవే శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి సన్నిధౌ అద్య పంచమ దివస ప్రాతకాల ద్వారతోరణ రజకుంభ హోమకుంభ ఉపకుంభ మూర్తికుంభ చక్రాబ్జ మండల ఆరాధన కైంకర్యం అద్య ఆచార్య శ్రీహస్తేన ఇక్కడ స్వామివారు అగ్ని ఆరాధన చేస్తుంటారు. ఒక 5 నిమిషాలు మాకు సమయం ఇస్తే ఎవరు మాట్లాడకుండా ఉంటే ఒక 3 శ్లోకాల వైభవం మనందరం చెప్పుకుందాం. మనం యజ్ఞశాలలో చతుస్థానార్చన విధానము అనే ఒక ఆరాధన జరుగుతూ ఉంటుంది. దాంట్లో చతుస్థానార్చనలో మనం మొదట చెప్పుకున్నాం కుంభ బింబ కుండ మండలం అని 4 స్థానాలలో భగవదారాధన జరగాలి. ఏది స్థానం అంటే ఏమిటి? దాంట్లో పరమాత్మ ఉన్నాడని మంత్రంతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన విశ్వసించిన ఆరాధన అంటారు.